ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 31వ తారీఖు, అంటే 2025 సంవత్సరంలో పూర్తిగా 8 నెలలు మనం ప్రవేశించాం. ఇవాళకి ఆగస్ట్ 31, 2025 సంవత్సరం ఆదివారం. இன்னைக்கு காலையில் செயின்ட் பீட்டர்ஸ்கோ கேதட்ரல் போயிட்டு அப்படிந்து நேராக துளசி நகர் సనత్ నగర్ వంద ఉடனே 2 దోశలు ఉన్నాయి. సరే, ఈరోజు శోధన అంటారు ఏంటో మరి అర్థం అట్లా. పొద్దున్నే లేవలేక 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటామంటే కుదరట్లా. ఒళ్ళంతా ఏదో ఎవరు నొక్కి ఒత్తిడి చేసినట్టుగా ఉంది. సరే 4ంటికి చేయొచ్చులే అనుకున్నా. మళ్ళీ 5ంటికి లేచి గంట ప్రార్థన చేసుకొని హడావిడిగా స్నానపానాదులు ముగించుకొని చర్చికి వెళ్ళాం. ఈరోజు ఎందుకు మరి పొద్దున్నే చర్చికి వెళ్ళబుద్ధి కాదు, వెళ్తానో లేదో అన్నట్టు నీరసంగా ఉండిపోయింది. ఒళ్ళంతా బరువుగా ఉంది. ఒకటి. రెండవది, బలారాధన అంటాం కదా, రొట్టె విరుచుట, ఆ సత్ప్రసాదం ఇలా తీసుకుపోయాను. అది ఫ్యాన్ గాలికి అలా ఎగిరి కింద పడింది. నా జీవితంలో ఎప్పుడు అది కింద పడలేదు. దేవుడు అంటే రొట్టె ఏంటంటే అప్పం అంటే దేవుడే మనలో వస్తాడు. అది ఇలా తీసుకుపోతేమో కింద పడిపోయింది గాలికి. ఫ్యాన్ గాలి జోరుగా తిరుగుతుంది. అది చాలా ఇబ్బందికరంగా భావించాను, ఏంటో ఇలా అయిపోయిందా అని. పోతే కోయిళ్ళ కొడతా ఇది ఫ్యామిలీ కార్డు. ఇది కార్డు ఏం పేరు, ఏ మగో శాంతి పేరు ఇదిలో ఇరుకుది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. కీర్తన 63 2వ వచనంలో, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అర్థంలా మీకు? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అంటే ఆదివారం ఆయన పునరుత్థానమైన రోజు, ఆదివారం ఆయన విశ్రాంతి రోజు. కాబట్టి ఆదివారానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇవాళ అసలు నేను చర్చికి వెళ్ళలేనేమో. ఒళ్ళంతా అంత బరువుగా ఉండిపోయింది, నీరసంగా ఉంది, కళ్ళలో నిద్ర ఉండిపోయింది. దానికి తగ్గట్టు చర్చిలో వెళ్ళగానే అప్పం ఇలా తీసుకుంటుంటే అన్నట్టు అది గాలికి ఎగిరిపోయింది. కింద పడిన దాన్ని తీసుకున్నాను. అది కాస్త అనీజీ అనిపించింది. ఏదేమైనా కానీ అపోస్తులు 17వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మనకి ఎంతో దూరంలో లేడు, మనకి దగ్గరగా ఉన్నాడు. అపోస్తులు 17వ అధ్యాయం 27లో చదువుకోండి. ఒక చిన్న బిట్టు పాడేసి ముగించేస్తాను. నీలో దాగినది కృపా సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిలుచెద ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ కృపా బాహుళ్యమే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆదివారం క్రైస్తవులుగా ఉన్న ఏ డినామినేషన్ అయినా తప్పనిసరిగా చర్చికి వెళ్ళండి. ఇవాళ లేటుగా లేచాను, ఇవాళ ఒంట్లో బాగాలేదు, ఇవన్నీ వద్దు. దేవుడు అవన్నీ వెనక చర్చికి వెళితే ఎంతో ఆశీర్వాదం. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ చెప్తున్నాను. అదేవిధంగా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. శాంతమ్మని, ఆచమ్మని దేవుడు సమృద్ధిగా దీవించాలని, కృప కోరుకున్నవన్నీ, మైపూడి కృప కోరుకున్నవన్నీ దేవుడు నెరవేర్చాలని, షైనికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.